ఈ వీడియోలో మనం సామ్సంగ్ S24 అండ్ ఐఫోన్ 16 కంపారిజన్ గురించి అయితే చూద్దాం. ఈ రెండు మొబైల్స్ కూడా 2024లో ది బెస్ట్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అనే చెప్పొచ్చు. కానీ ఈ రెండిట్లో కూడా ఏది బెస్టో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. అన్నిటికంటే ముందు డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ ఒక ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఆల్మోస్ట్ సేమ్ అనే చెప్పొచ్చు. రెండిటికి పెద్ద డిఫరెన్స్ అయితే మీరైతే ఫైండ్ ఔట్ చేయలేరు. ఈ రెండు మొబైల్స్ కూడా మనకైతే పర్ఫెక్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అనే అంటాను. ఈ రెండు మొబైల్స్ మనకు ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కాబట్టి రెండిట్లో మనకైతే IP68 రేటింగ్ అయితే ఉంటుంది. ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఐఫోన్ 16లో మనకైతే సిరామిక్ షీల్డ్ అయితే వస్తుంది. అదే మనం సామ్సంగ్‌లో చూసుకుంటే దీంట్లో అయితే మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్‌తో అయితే వస్తుంది. డ్యూరబిలిటీ పరంగా చూసుకుంటే నేనైతే పర్సనల్‌గా సామ్సంగ్‌ని అయితే ప్రిఫర్ చేస్తాను. ఇంకా మనం డిస్‌ప్లే విషయానికొస్తే ఐఫోన్‌లో మనకైతే 6.1 ఇంచెస్‌కి సంబంధించిన సూపర్ రెటీనా ఓఎల్ఈడీ డిస్‌ప్లే అయితే ఉంటుంది. అలాంగ్ విత్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. అండ్ అలానే సామ్సంగ్‌లో మనకైతే 6.2 ఇంచెస్‌కి సంబంధించిన డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. అలాంగ్ విత్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్. డిస్‌ప్లే పరంగా చూసుకుంటే 2 కూడా ద బెస్ట్ అనే చెప్పొచ్చు. బట్ బెజల్స్ చూసుకుంటే మాత్రం సామ్సంగ్‌లో మనకైతే థిన్నర్ బెజల్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఐఫోన్‌లో చూసుకుంటే మనకైతే డైనమిక్ ఐలాండ్ ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ ఈస్ ఫంక్షనల్. అండ్ అదే మనం సామ్సంగ్‌లో చూసుకుంటే ఇక్కడ ఎలాంటి డైనమిక్ ఐలాండ్ ఫీచర్ అయితే మనకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం లేదు. జస్ట్ ఇక్కడైతే మనకు పంచ్ హోల్ డిస్‌ప్లే అయితే ఉంటుంది. బ్రైట్‌నెస్ విషయానికొస్తే సామ్సంగ్‌లో మనకైతే 2600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ ఉంటే అదే మనకు ఐఫోన్‌లో అయితే కేవలం 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్‌నెస్ మాత్రమే ఉంటుంది. ఇంకా అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న సెగ్మెంట్ వచ్చేసి పర్ఫార్మెన్స్. ఇంకా మనం పర్ఫార్మెన్స్ విషయానికొస్తే ఐఫోన్ 16లో మనకైతే A18 చిప్‌సెట్ అయితే ఉంటుంది. అదే మనకు సామ్సంగ్‌లో వచ్చేసి ఎక్సినోస్ వాళ్ళ 2400 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే పర్ఫార్మెన్స్ విషయంలో క్లియర్ విన్నర్ వచ్చేసి ఐఫోన్ అనే చెప్పొచ్చు. 18 చిప్‌సెట్ అయితే మనకు ఏవే బెటర్‌గా అయితే పెర్ఫార్మ్ చేస్తుంది సామ్సంగ్ వాళ్ళ ఎక్సినోస్ కంటే. ఇక్కడ మనం చూసుకుంటే రెండిటికి గిగ్బెన్ స్కోర్ అయితే కనిపిస్తుంది. ఐఫోన్ మనకైతే బెటర్ స్కోర్‌నైతే ఇస్తుంది సామ్సంగ్ కంటే. సామ్సంగ్ డిస్‌ప్లే వచ్చేసి మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇక్కడైతే మనం స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఐఫోన్‌లో మనకైతే ఓన్లీ 60 హెర్ట్జ్ డిస్‌ప్లే మాత్రమే ఉంటుంది. కానీ మనం ఓవరాల్‌గా హయ్యర్ సెట్టింగ్స్‌తో బెస్ట్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం అదైతే ఐఫోన్‌తోనే చేయగలుగుతాం. పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఐఫోన్ 16 వచ్చేసి క్లియర్ విన్నర్ అనే చెప్పొచ్చు. ఇంకా మనం కనెక్టివిటీ విషయానికొస్తే సామ్సంగ్ వచ్చేసి మనకు వైఫై 6 బ్లూటూత్ వర్షన్ 5.3 అండ్ అలానే ఎన్ఎఫ్‌సి సపోర్ట్‌తో అయితే వస్తుంది. అదే మనం ఐఫోన్‌లో చూసుకుంటే దీంట్లో కూడా మనకు వైఫై 7 సపోర్ట్ ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 5.3 అండ్ అలానే ఎన్ఎఫ్‌సి సపోర్ట్ కూడా ఉంటుంది. ఇంకా మనం మల్టీమీడియా విషయానికొస్తే బెటర్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్ కావాలనుకుంటే బ్రైటర్ డిస్‌ప్లే అండ్ బిగ్గర్ డిస్‌ప్లేతో సామ్సంగ్‌లో బెటర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. అదే మనం ఆడియో విషయానికొస్తే ఇక్కడ ఐఫోన్ ఆడియో క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. లైక్ లౌడ్‌నెస్ కానీ, క్లారిటీ కానీ చాలా బావుంటుంది కంపేర్ టు సామ్సంగ్. ఇంకా నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికొస్తే ఐఫోన్‌లో మనకైతే 7 హవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే ఇస్తుంది. అదే మనకు సామ్సంగ్‌లో వచ్చేసి అరౌండ్ 6 అవర్స్ అయితే ఉంటుంది. దీనికి రీజన్స్ కూడా చెప్తాను. సామ్సంగ్‌లో వచ్చేసి మనకైతే 120 హెర్ట్జ్ డిస్‌ప్లే ఉండడం వల్ల ఇక్కడ కొంచెం బ్యాటరీ కన్జంప్షన్ కూడా హెవీగా అయితే ఉంటుంది. ఇదొక రీజన్ అయితే ఇంకొక రీజన్ వచ్చేసి ఐఫోన్ ప్రాసెసర్‌లో మనకు 3 నానోమీటర్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. అదే మనకు సామ్సంగ్‌లో అయితే 4 నానోమీటర్ టెక్నాలజీ అయితే యూజ్ చేస్తున్నారు. ఈ రీజన్స్ వల్ల మనకైతే ఐఫోన్‌లో స్క్రీన్ ఆన్ టైమ్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది. అదే మనం ఛార్జింగ్ విషయానికొస్తే సామ్సంగ్‌లో మనకైతే 25 వాట్స్ ఆఫ్ వైర్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. అదే ఐఫోన్‌లో 20 వాట్స్ ఆఫ్ వైర్ ఛార్జింగ్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వైర్‌లెస్ కేస్‌లో చూసుకుంటే మాత్రం ఐఫోన్‌లో మనకైతే 25 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే సామ్సంగ్‌లో వచ్చేసి కేవలం 20 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక్కడైతే వైర్‌లెస్‌లో ఐఫోన్ ఈస్ ద విన్నర్ అండ్ వైడ్‌లో వచ్చేసి సామ్సంగ్ అయితే విన్నర్ అనే చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ఓఎస్ గురించి చూసుకుంటే సామ్సంగ్‌లో ఉన్న వన్ యూఐ 6.1 బెటర్ అని అంటాను. దీంట్లో మనకైతే చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఏఐ ఫీచర్స్‌ని అయితే వీళ్ళు అవైలబిలిటీలోకి తీసుకొచ్చారు. ఐఫోన్‌లో మనకైతే ఇంకా స్లోగా వన్ బై వన్ ఒకటే రోల్ ఔట్ అవుతున్నాయి. సర్కిల్ టు సెర్చ్ ఫీచర్ కానీ, కాల్ ట్రాన్స్లేషన్ కానీ, లెంగ్తీ పారాను సమ్మరైజ్ చేసి సింపుల్‌గా డిస్క్రైబ్ చేయడం కానీ, ఇవన్నీ మనకు డే టు డే లైఫ్‌లో చాలా అయితే హెల్ప్ అవుతుంటాయి. మరి ఇవన్నీ ఫీచర్స్ ఐఓఎస్‌లో లేవా అంటే మాత్రం వాటిలో కూడా ఉన్నాయి. ఇమేజ్ క్లీనప్ ఫీచర్ కానీ, కాల్ ట్రాన్స్క్రిప్షన్ కానీ, సిరిలో ఇంటిగ్రేటెడ్ చాట్‌జీపీటీ ఫీచర్ లాంటి చాలా ఫీచర్స్ కూడా ఐఓఎస్‌లో అయితే ఉన్నాయి. బట్ నాకైతే ఫ్లెక్సిబుల్ యూసేజ్ కోసం సామ్సంగ్‌లోనే బెటర్ అని అనిపించింది. ఇంకా నెక్స్ట్ మనం మెయిన్‌గా కెమెరా సెగ్మెంట్ గురించి చూసుకుంటే సామ్సంగ్‌లో మనకైతే 12+50+10 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అదే మనం ఐఫోన్‌లో చూసుకుంటే దీంట్లో అయితే మనకు 48+12 మెగా పిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇమేజ్ షార్ప్‌నెస్ కానీ, కలర్ అక్యురసీ కానీ ఐఫోన్‌లో మనకైతే బెటర్ అని అనిపిస్తుంది. సామ్సంగ్‌లో మనకైతే న్యూట్రల్ లుకింగ్ ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. వీడియో రికార్డింగ్ అయితే మనం రెండిట్లో 4K 60 ఎఫ్‌పిఎస్ వరకు వీడియో రికార్డింగ్ అయితే చేయొచ్చు. క్లారిటీ విషయానికొస్తే రెండిట్లో మనమైతే అప్రాక్స్ సిమిలర్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేస్తాం. ఈ సెగ్మెంట్‌లో మాత్రం ఈ 2 డ్రా అనే అంటాను. ఇంకా మనం ఫైనల్‌గా ప్రైజింగ్ చూసుకుంటే సామ్సంగ్ వచ్చేసి మనకు అరౌండ్ 60,000 సెగ్మెంట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అదే ఐఫోన్ 16 వచ్చేసి మనకైతే అరౌండ్ 79,000లో అవైలబుల్‌గా ఉంటుంది. ఈ రెండిటి ప్రైస్ డిఫరెన్స్ వచ్చేసి మనకైతే అరౌండ్ 20,000 అయితే ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసి రెండిట్లో ఏది బెస్ట్ అంటే మాత్రం నేనైతే సామ్సంగ్‌నే ప్రిఫర్ చేస్తాను. సామ్సంగ్ డిస్‌ప్లే వచ్చేసి మనకైతే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ విషయానికొస్తే మాత్రం రెండిట్లో మనకైతే అప్రాక్స్ సిమిలర్ అవుట్‌పుట్స్‌ని అబ్జర్వ్ చేస్తుంటాం.
కొంచెం ఐఫోన్‌లో ఇమేజ్ అయితే బెటర్ అని అంటాను. కానీ 20,000 ఎక్స్‌ట్రా వర్త్ అయితే కాదని అంటాను. బిగ్గర్ డిస్‌ప్లే వల్ల మనకైతే కొంచెం విజువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా చాలా బావుంటుంది. పర్ఫార్మెన్స్ ఒక్కటి కొంచెం ఐఫోనే బెటర్ అనే అంటాను. ఇంకా మిగతా అన్ని సెగ్మెంట్స్‌లో కూడా 2 సిమిలర్ గానే పర్ఫార్మ్ చేస్తున్నాయి. మంచిగా వైడ్ వేరైటీ ఆఫ్ ఏఐ ఫీచర్స్‌ని అయితే వీళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు. వీటిని మనం చాలా ఫ్లెక్సిబుల్‌గా అయితే యూజ్ చేసుకోవచ్చు మన డే టు డే లైఫ్‌లో. ఇంకా ఎవరైనా ఆండ్రాయిడ్ వాడి ఐఓఎస్ ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకున్నా, బ్రాండ్ వాల్యూ కావాలనుకున్నా, కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదనుకుంటే మాత్రం మీరైతే ఐఫోన్‌నే ప్రిఫర్ చేయండి. మోస్ట్‌లీ అన్ని పాయింట్స్ కవర్ చేశానని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఏవైనా పాయింట్స్ మిస్ అయ్యుంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో మీకు నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేసి మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.